ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ సహోదరి సహోదరులందరికీ మరొక మంచి రోజులోనికి వెల్కమ్. ఈరోజు జీవాహారములో దేవుని యొక్క గుణగణాలు మనము తెలుసుకుందాం. దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోవాలంటే ఆయన గుణ లక్షణాలని మనము తెలుసుకోవడం ఎంతగానో అవసరం. ఆయన గుణ లక్షణాలను అధ్యయనం చేయడం వలన ఆయన ఎటువంటి వాడు కారో తెలుస్తుంది. దేవుని గుణలక్షణాలు రెండుగా విభజించడం జరిగింది. ఎక్కువ మంది థియాలజియన్స్ సూచించిన క్లాసిఫికేషన్ ఇది. ఒకటి కమ్యూనికేబుల్, ఇన్కమ్యూనికేబుల్. కమ్యూనికేబుల్ అంటే పంచుకోగలిగినవి, ఇన్కమ్యూనికేబుల్ అంటే పంచుకోలేనివి. ఈరోజు కమ్యూనికేబుల్ గుణాల గురించి ఆలోచిద్దాం. దేవుని కమ్యూనికేబుల్ గుణాలని కొంతవరకు అల్పమైన పరిమితి మేరకు మనిషి కూడా కలిగి ఉంటాడు. అలా కలిగి ఉండే అవకాశము, ధన్యత మనిషికి దేవుడే ఇచ్చారు. అందుకనే మనిషిని తన పోలికలో ఆయన చేసుకున్నారు. మనం ఆయనలా కొన్ని లక్షణాలని కలిగి ఉంటాం, కొన్ని ఎమోషన్స్ని కలిగి ఉంటాం, కొన్ని పనులు చేయగలుగుతాం. అయితే అది చాలా అల్పంగా మాత్రమే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము ప్రేమించగలం. అయితే ఆయనంత గొప్పగా ఎవరు ప్రేమించలేరు. మనిషిగా మన అల్ప పరిధి ఎంతవరకో అంతవరకు మాత్రమే. ఆయనలో మంచితనం ఉంది, మనలోనూ మంచితనం ఉంది. అయితే ప్రభు వారి మంచితనం అంత గొప్పది కాదు. మన మంచితనము, దాని అల్పత్వము ఎటువంటిదో మనకు తెలుసు. దేవుడు సృష్టికర్త. మనలో కూడా సృష్టించే సామర్థ్యము, సృజనాత్మకత ఉంది. అయితే దేవుని సృజనాత్మకతకు మన యొక్క సృజనాత్మకతకు ఎంతో వ్యత్యాసం ఉంది. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు. ప్రభువు వారు అనంతం, మనము పరిమితం. మనం సృష్టిని చేయలేం కదా. సృష్టిలో నుంచి ఏదైనా మనము చేయగలము, కానీ సృష్టిని చేయలేము. జీవం పోయలేము. మనము దేవునితో పోలికలో చేయబడినప్పటికీ మనం ఎప్పటికీ పూర్తిగా దేవునిలా అవ్వలేము. మనం దేవుని కమ్యూనికేబుల్ గుణాలని పోలి నడుచుకోవాలి. అవి మనమేంటో, మన బాధ్యతలేంటో చెబుతాయి. దేవుడు తన కమ్యూనికేబుల్ గుణాలని మనకు ఇచ్చినందుకు ఆయనను మనం స్తుతించాలి, హృదయమారా స్తుతించాలి. సృష్టిలో మరే ఇతర ప్రాణికి లేని దేవుని పోలిక మనకు ఉన్నందుకు మనము దేవుని యందు అతిశయించాలి. ఆ గుణాలని అనుదిన జీవితంలో మనము ప్రతిబింబింపజేయాలి. రెండవదిగా ఇన్కమ్యూనికేబుల్ గుణాల గురించి తెలుసుకుందాం. ఇన్కమ్యూనికేబుల్ అంటే ఎవరితోనూ పంచుకోలేడు, అస్సలు పంచుకోకూడదు. రవ్వంత కూడా ఇవ్వలేడు, ఎందుకంటే అది వీలు పడదు, అసాధ్యం, అసంభవం. అవి ఆయనకు మాత్రమే ఉండే, ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే గుణాలు. ఇతరులకు ఇవ్వటానికి కూడా అసలు కుదరని గుణాలు. అవి ఒక్క దేవుడు మాత్రమే కలిగి ఉంటారు. ఆ గుణాల్ని మనం పూర్తిగా గ్రహించలేం కూడా. మన జ్ఞానమునకు అవి అంతు చిక్కవు. ఆ గుణాలు మనల్ని అబ్బురపరుస్తాయి, ఆశ్చర్యపరుస్తాయి, విస్మయంతో ఆయనకు సాష్టాంగ పడేలా చేస్తాయి. ప్రభువు వారు మనకు అతీతుడని అవి పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడూ స్వయంభవం కాలేం, మనం ఎప్పటికీ సర్వాధికారి కాలేం, మనం ఎప్పటికీ జ్ఞానులం కాలేము, మనం ఎప్పటికీ సర్వవ్యాపి కాలేము, మనం ఎప్పటికీ అనంతులము కాలేము. కేవలము దేవుడు మాత్రమే స్వయంభవుడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, నిత్యుడగు దేవుడు, అనంతమైన దేవుడు, అతీతమైన దేవుడు, మార్పు లేనివాడు, మారనివాడు, సంపూర్ణుడు. ఈ ఇన్కమ్యూనికేబుల్ గుణాలు ఇవి దేవునికి దైవత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నాయి. దేవుని ఇన్కమ్యూనికేబుల్ గుణాలు మనకేం చెబుతున్నాయి? మన పరిమితులను చెబుతూ ఉన్నాయి. ఆయన ఇన్కమ్యూనికేబుల్ గుణాల్ని మనము అనుకరించలేము, వాటిని ఆశించడము కూడా అజ్ఞానమే అవుతుంది. దేవుని స్థితిని, ఆయన యొక్క స్థానమును కోరుకోవడము, చేరుకోవాలని ఆశించడము అది తిరుగుబాటు అవుతుంది. అపవాది చేసింది అదే. ఆదాము హవ్వలు చేసింది కూడా
అదే అది చాలా వినాశనకరం. అపవాది దేవునికి పైగా తన్ను హెచ్చించుకోవాలనుకున్నది. అందుకే అది త్రోసివేయబడింది. దేవునికి మాత్రమే ఉండే ఇన్‌కమ్యూనికేబుల్ గుణాల్ని బట్టి ఆయనను స్తుతించాలి, మనము ఆరాధించాలి. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్లుగా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? అని మనము కీర్తించాలి. కీర్తిస్తాం, ఆరాధిస్తాం, ఘనపరుస్తాం. ఎందుకంటే ఆయన నామము సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతించదగినది, కొనియాడదగినది, ఆరాధించదగినది. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి ఆయన గుణగణమును బట్టి ఆయన నమ్మదగిన దేవుడని ఆయనలో మిమ్మల్ని బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.